నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ దోహదం చేస్తుందని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మెదక్ సబ్ డివిజన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీసులు రంగపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి పోలీసులు, సిబ్బంది, అధికారులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని వాహనాలు గ్రామ పంచాయతీ వద్దకు తీసుకువచ్చి వారికి జరిమానాలు విధించారు. ఈ గ్రామాల్లో సురక్షితమైన భద్రతను కల్పించడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. అన్నిటికన్నా ముఖ్యం సేఫ్టీ. మనం ఈ రోజు రేపులో జర్నీ చేయాలంటే కంపల్సరీ మినిమం వెహికల్ కంపల్సరీ. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వెహికల్ ఉంది. మనం వెహికల్ మీద వెళ్ళినప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే సడన్ గా ప్రాణం పోయిందంటే మనకి ఏమి కూడా దొరకదు. అటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం పోతుంది. అందువల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయదు. తాగొద్దని అంటున్నారు, తాగితే ఇంట్లో పడుకోండి, అంతేగాని బండి నడపద్దు. అయితే మన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. కొన్ని వెహికల్స్ మనం ఫైనాన్స్ వాళ్ళు మనకి ఇస్తారు. వాళ్ళు ఏదో సీజ్ చేసుకుని వచ్చి వెహికల్ ఉంటారు, బండిని పట్టుకెళ్ళిపోయి మీకు అమ్మేస్తారు. కానీ అటువంటి బండ్లు తీసుకోవద్దు. పక్కా డాక్యుమెంట్స్ ఉండి వెరిఫై చేసుకున్న వెహికల్స్ మాత్రమే తీసుకోండి. అవి దొంగ వెహికల్స్ కావచ్చు, మరి ఏ వెహికల్స్ అని కావచ్చు. మనం అటువంటి కొట్టే కనుక ఏదో టైంలో మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి నేను మీకు ఈరోజు తెలియజేసేది. అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా యువత ఉండే దేశం మనదే. మన దగ్గర ఎక్కువ మంది యువత ఉన్నారు కాబట్టి ఈ రోజు రేపుల్లో యువత పెడదారిని పడుతున్నారు. ఎందుకంటే చెడు చేస్తున్నారు, అలవాటు పడి ముందుగా సిగరెట్లు అంటారు, తర్వాత డ్రగ్స్ అంటారు. ఆ విధంగా మన యువత అంతా నాశనం అయిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే కంపల్సరీ ప్రజలను గమనిస్తున్నారా, పిల్లలు ఏం చేస్తారో అది గమనించాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే కానీ కంపల్సరీ ఇటువంటి పరిస్థితులు జరుగు. వాళ్ళు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండే